ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిదని కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి లెఫ్ట్ ప్రేయర్స్లో ఉంటున్న మనకు ఏ దినానికి వచ్చి ఉన్నామని 16 days దేవుని సన్నిధిలో తన వాక్యం వింటూ వాక్యంలో బలపరచబడుతూ వాక్యం ద్వారా బలపరచబడుతూ నడిపింపబడుతున్నాము. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రతిదినము చదివేవారిగా ధ్యానించేవారిగా అంత మాత్రమే కాక గ్రహించేవారిగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాం. కనుక వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు గ్రహింపు హృదయము నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రతిదినము మనము ప్రభు పాదాల దగ్గర వేచి ఉంటే కనుక ఆ గ్రహింపు హృదయము దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి అందరూ వాక్యం చదువుతారని విశ్వసిస్తున్నాను. అటు రీతిగానే వాక్యం కొరకు ప్రత్యేకమైన సమయము మీరు వెచ్చించి కేటాయిస్తారని నేను నమ్ముచున్నాను. వాటి ఒకవేళ ఇప్పటి వరకు వాటి రీతిగా మీరు చేయకపోతే కనుక వాక్యంతో కొద్దిగా సమయము గడపండి, కొద్దిగా సమయం కేటాయించండి, ఏకాంతంగా కూర్చొని వాక్యం ధ్యానించండి. దేవుడు గ్రహింపు హృదయము మనకు అనుగ్రహిస్తుంది. వాటి వాక్యాలు మనం చదువుకుంటూనే ఉన్నాం, అన్ని తెలిసిన వాక్యాలే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఏమంటది? ఎవరు బైబిల్ తీయదు. 4:4 ఆనందించుడు, ప్రభునందు ఆనందించుడి. మళ్ళా నేను చెప్పుచున్నాను, ప్రభునందు ఆనందించుడి. ఎంతకాలం అయింది మన జీవితంలో ప్రభుని బట్టి ఆనందించి? ఏదైనా మేలు చేసినప్పుడు ఇక్కడ లేని ఆనందంతో ఉప్పొంగిపోతూ పరిగెత్తుకొని మందిరానికి వస్తాం. ఎందుకు? సాక్ష్యానికి సమయం దొరికితే సాక్ష్యం చెప్పని కాదు, మన గొప్పతనము చెప్పనికి. కాబట్టి ప్రభునందు ఆనందించడము మనము ప్రతిదినము కలిగి జీవించాలి. ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమించి సర్వాన్ని విడిచిపెట్టి ఆ కల్వరి శిలువలో ప్రాణాన్ని ఆయన దారపోసి ఈ విలువైన రక్షణని మనకిచ్చి ఉన్నాడు. ఈ లోకంలో ఏదన్నా శాశ్వతంగా ఉన్నది అంటే అది దేవుడు అనుగ్రహించిన రక్షణ మాత్రమే. కాబట్టి ఆ రక్షణను పొందుకున్న మనము ప్రభువులో ఆనందించడము మనము నేర్చుకోవాలి. ఎట్టి రీతిగా ప్రభువులో ఆనందిస్తాము అంటే ఆయనతోని సమయము గడుపుతూ, సావాసంలో బలపరచబడుతూ, వాక్యంలో ఎదుగుతూ, గ్రహింపు కలిగి జీవిస్తూ, ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ, ఆయన చిత్తం ఏంటో తెలుసుకుంటూ మనము ప్రభువులో ఆనందించడము నేర్చుకోవాలి. ఒకటి క్రైస్తవులుగా ఉంటూ ఏదో మందిరానికి వచ్చాము, ప్రార్థన చేసేసుకున్నాము, వాక్యం చదివేసాము, ఇంకా దీంతో సరిపెట్టుకుంటున్నామంటే సరిపోదు. కానీ 24 గంటలు దేవుడు నీకు ఇచ్చినప్పుడు 24 గంటల్లో నీ తలంపుల్లో దేవుడు, నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో దేవుడు నేను కలిగి ఉండాలి. దేవుడిని కలిగి నువ్వు ఆనందిస్తూ నీకు ఇచ్చిన ఈ జీవితాన్ని నువ్వు ముందుకు కొనసాగించేవాడుగా నువ్వు ఉండాలి. ఆయనను బట్టి మనము సంతోషించేవారుగా ఉండాలి. ఎందుకు అంటే భయంకరమైన పాపం వల్ల వచ్చి మరణం నుంచి నిన్ను నన్ను ఆయన తప్పించాడు. అందుకనే తప్పించి తన ప్రాణాన్ని క్రయధనముగా ఆయన బలియాగంగా తను అర్పించి మనని విమోచించుకొని ఉన్నాడు. అట్టి రీతిగానే ఆ శాపము నుంచి, మరణం నుంచి మనని ఆయన విడిపించి ఉన్నాడు. ఒకటి స్వేచ్ఛని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దేనికి అంటే ఈ లోకంలో ఆనందించడానికి కాదు, లోకంలో ఉన్న వాటిని బట్టి ఆనందించడానికి స్వేచ్ఛను ఇవ్వలేదు. కానీ పాపం నుంచి వేరుపరచబడి దేవుళ్ళు ఆనందించడానికి ఈ స్వేచ్ఛను దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. అందుకనే భక్తుడు తెలియజేస్తున్నాడు, ప్రభునందు ఆనందించుడు. నేను మళ్ళా తెలియజేస్తున్నాడు, ప్రభునందు ఆనందించుడు. లోకంలో కష్టాలు లేకపోలేదు. కష్టాలు మనం కొన్ని తెచ్చుకున్న ఉంటాయి, కొన్ని దేవుని ద్వారా అనుమతించబడినవి ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ విశ్వాసాలుగా జీవిస్తున్న మనము, రక్షణ పొందుకున్న మనము ఆయనను బట్టి అన్ని వేళలా ఆనందించేవారుగా మనము ఉండాలి అని దేవుడు ఎంతనా కోరుకుంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్యంలో అంటాడు కదా, నేను సర్వము చదువు, ఏవేవి నాకు లాభకరమైనవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా నేను ఎంచుకుంటుని. చాలండి. కాబట్టి ఏవేవి నాకు లాభకరమో
అవి నేను ఆయన కొరకు అంటే క్రీస్తు కొరకు నేను నష్టముగా ఎంచుకుంటుని అని భక్తుడు తెలియజేస్తాడు. కాబట్టి మన విశ్వాస యాత్రలో మనము ఎన్నెన్నో కలిగి ఉండొచ్చు. వాటిని బట్టి మనము ఆనందించడం కాదు, వాటిని బట్టి మనము అసహించడం కాదు, వాటిని బట్టి మనం గర్వించడం కాదు, కానీ మనం అవన్నీ ఆయనను బట్టి నష్టముతో ఎంచుకోవాలట. మేబీ యువర్ జాబ్, మేబీ యువర్ ప్రాపర్టీస్, మేబీ యువర్ బ్యాంక్ బ్యాలెన్సెస్, ఏదన్నా కానీ ఈ లోకంలో ఏదైనా ఉంటే అది నువ్వు ఆయనని కలిగి ఉంటే కనుక వాటినన్నింటినీ నువ్వు నష్టముగా ఎంచుకుంటామంట. కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ లాస్ ఫర్ అస్. ఈ లోకం నీకు ఏది తీసుకురాలేదు, ఏది నువ్వు దీనిలో నుంచి నువ్వు తీసుకొని వెళ్ళవు. కాబట్టి ఈ లోకంలోకి వచ్చిన మనము దేవుడిని బట్టి వచ్చి ఉన్నాము, విలువైన రక్షణని మనం పొందుకొని ఉన్నాము. కాబట్టి ఈ లోకంలో ఉన్నవన్నీ ఆయనను బట్టి మనము నష్టంతో ఎంచుకునే వారుగా, అట్టి సావాసంలో ప్రభుత్వాన్ని మనము ముందుకి కొనసాగే వారుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అదే భక్తుడు అంటున్నాడు గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యంలో, నేను దేన్ని బట్టి అసహించాను కానీ నేను అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ యందు తప్ప మరి దేన్ని బట్టి అసహించడం వల్ల నాకు దూరం అవ్వను కాక. కాబట్టి దేవుని బిడ్డలుగా రక్షణ పొందుకున్న మనం దేన్ని బట్టి అసహించదు, కానీ కేవలము ఆయన సిలువను బట్టి మనము అసహించేవారుగా. నిన్ను నన్ను ప్రేమించి ఆనాడు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని దారపోసాడు కనుకనే ఈరోజు మనము ఈ విలువైన రక్షణని మనం పొందుకున్నాం. భయంకరమైన మరణం నుంచి తప్పించబడి ఈ రక్షణ పాటలో మనము చేర్చబడ్డము. ఈ రక్షణ పాటలో ముందుకి మనము కొనసాగిస్తున్నాం. కాబట్టి మనం దేన్ని బట్టి అసహించదు, కానీ ప్రభువుని బట్టి మనము అసహించాలి. ఎవరు చేయలేని గొప్ప త్యాగము దేవుడు నీ కొరకు నా కొరకు ఆ కల్వరి శిలువలో ఆయన చేసి ఉన్నాడు. ఆయన నిరూపించుకొని ఉన్నాడు. ఏంటి అంటే, నేను నిన్ను ఇంతగానే ప్రేమిస్తున్నాను. నువ్వు ఎంత ఘోర పాపి అయినప్పటికీ కూడా ప్రభు నిన్ను చేరదీసుకుంటున్నాడు. కాబట్టి ఆయన ప్రేమని కల్వరి శిలువలో ఆయన వ్యక్తపరిచాడు. కాబట్టి ఆ ప్రేమని అర్థం చేసుకొని మనము కేవలం ఆయనని బట్టి అసహించేవారుగా, అటు రీతిగానే ఈ లోకంలో ఉన్నవన్నీ మనకి ఏవైతే లాభకరంగా ఉన్నాయవన్నీ నష్టంగా ఎంచుకునే వారుగా మనం ఉన్నప్పుడే ఆయనని వెంబడించే వారుగా మనము ఉండగలుగుతాం. అంటే సంపూర్ణతలోనికి నడిపింపబడిన అనుభవాలు ఇవి. ఈ అనుభవాల్లో ప్రతి ఒక్క క్రైస్తవుడు సంఘము నడుచుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి చాలాసార్లు మనము వేటినో బట్టి అసహిస్తుంటాం. నేను ఒకటే ఒక మాట చెప్పగలుగుతాను, నువ్వు దేన్నన్నా బట్టి అసహిస్తున్నావు అంటే నువ్వు ప్రభుని బట్టి ఏమాత్రము నువ్వు అసహించలేవు. ఎందుకంటే ప్రభు కన్నా ముందుగా దేన్నైతే బట్టి నువ్వు అసహిస్తూ దాన్ని ప్రభు కన్నా ముందుగా నువ్వు పెట్టుకున్నావు. కాబట్టి ప్రభు నందు అసహించలేని వాడుగా నువ్వు ఉండిపోతున్నావు. అటు రీతిగా కాక ప్రభుని బట్టి అసహించేవారుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. ప్రభునందు ఆనందించాలి. ఎందుకు మనం ప్రభునందు ఆనందించాలి? శిష్యులంట దేవుడు ఇక్కడ ఈ భూమి మీద సంచరిస్తున్నప్పుడు, శిష్యులు యేసు ప్రభుతో ఉంటున్నప్పుడు, శిష్యులు ఆయన నామాన్ని బట్టి, ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి వాళ్ళు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దెయ్యాల్ని వెళ్ళగొట్టుడు, రోగుల్ని స్వస్థపరచుడు అన్నీ చేస్తున్నారంట. అని వాళ్ళు ఎంతో దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి వాళ్ళు ఆనందిస్తున్నప్పుడు ప్రభు అన్నాడంట, వీటిని బట్టి ఆనందించడం కాదు, కానీ పరలోకంలో మీ పేర్లు రాయబడి ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి మీరు సంతోషించేవారుగా నేను ఉండాలి అని శిష్యులకు తెలియజేస్తున్నాడు. అట్టి రీతిగానే మనకు కూడా తెలియజేస్తున్నాడు. ఏంటంటే, ఏనాడైతే యేసుక్రీస్తు ప్రభు వారు నా సొంత రక్షకుడు, నా కొరకు ప్రాణం అర్పించాడు, నా పాపాలని తుడిచివేశాడు, నన్ను విమోచించుకొని ఉన్నాడు, తన బిడ్డగా తన సొత్తుగా నన్ను మార్చుకున్నాడు అంటారో అని ఎవరైతే ఉంటారో, మనం దేన్ని బట్టి అసహించాలంటే మన పేర్లు జీవగ్రంథంలో పరలోక రాజ్యంలో అవి రాయబడి ఉన్నాయి. నేను ఒకటి చెప్పగలుగుతాను, రాసిన దేవుడు తుడిపేయగలడా? తుడిపేస్తాడు. మన ప్రవర్తన సరిగ్గా లేక, ఆయనతో సరైన సావాసం కలిగి జీవించక, మనం కానీ ఆయనను బట్టి అసహించక, ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి అసహిస్తూ, ఈ లోకంలో అన్నింటినీ లాభముతో ఎంచుకుంటూ నష్టంగా ఎంచాక మనం కానీ ఉంటే కనుక ఈ లోక సంబంధిగా నిన్ను ఆయన వారితో కలిపేసి పరలోక రాజ్యంలో ఆ జీవ గ్రంథం నుంచి నీ పేరు తీసివేయడానికి ఏమాత్రమో ఆయన వెనుకాడడు. కాబట్టి మనము జాగ్రత్తగా దేవుడిచ్చిన రక్షణని కాపాడుకుంటూ, దేవుడు చెప్పిన రీతిగానే మన పేర్లు ఏ దినమైతే మనము ఆయన యందు విశ్వసించి బాప్తిజం పొందుకొని ఏ దినమైతే ఈ రక్షణని ప్రారంభించున్నామో ఆ దినం నుంచి
దేవుడు మన పేర్లు జీవగ్రంథంలో ఆయన రాసి ఉంచాడు. కాబట్టి ఆ పేర్లు మన ప్రవర్తన ద్వారా, మన వైఖరి ద్వారా, మన నడక ద్వారా, మన జీవన శైలి ద్వారా అది భద్రపరచబడాలి. అంత జాగ్రత్తగా మనము ఈ లోకంలో నడుచుకున్నప్పుడే ఏ పేరైతే రాయబడి ఉన్నదో జీవగ్రంథంలో అది భద్రపరచబడుతుంది. అందరు క్రైస్తవులకి దేవుడు పరలోక రాజ్యం ఇవ్వడండి, కానీ కొంతమందికి ఇస్తున్నాడు. ఎవరు అంటే విధేయత చూపి నమ్మకముగా ఆయనను వెంబడించిన వారు, ఆయనను బట్టి అతిశయించేవారు, ఆయనను బట్టి ఈ లోకాన్ని వెంటతో ఎంచుకున్న వారిని మాత్రమే ఆ పరలోక రాజ్యంలోనికి ఆయన చేర్చుకుంటాడు. కాబట్టి ఒకవేళ మన పేర్లు కానీ ఒకవేళ దేవుడు తుడిపివేసే స్థాయిలో మనం ఒకవేళ ఆత్మీయతలో మనం దిగజారిపోయి ఉంటే కనుక నేటిగా ప్రభు యొక్క శిల్వ దగ్గరికి మనం చేరుకొని, ప్రభు నన్ను క్షమించయ్యా, దేన్ని బట్టి నేను అనుసరించక కేవలము నువ్వు చేసిన బలియాగాన్ని బట్టి నేను ఆశ్రయించేవాడుగా, నిన్ను బట్టి నేను సంతోషించేవాడుగా, నువ్వు నన్ను సరిచేయ, బాగు చేయ, అటు రీతిగా నన్ను నా జీవితాన్ని నన్ను మార్చయ్యా, అటు మార్పు నాలో కలుగు చేయి ప్రభు అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఆ మార్పుని కలుగజేస్తాడు. దేవుడు ఒక్కడే మనుషులను మార్చగలుగుతాడు. మనుషులను మార్చలేరు, కానీ దేవుడే మనిషిని మార్చగలుగుతాడు. అది కూడా మనిషి ఇష్టపడితేనే. దేవుడు ఎవరిని బలవంతం చేసి ఆయన మార్చేవాడు ఏమాత్రమో కాడు. కాబట్టి మనం ఇష్టపడాలి ఒక మార్పు చెందడానికి, ప్రభు కొరకు జీవించడానికి, ప్రభుని వెంబడించడానికి. ప్రతిదినము మన సిలువ ఎత్తుకొని మనం మోసుకుంటూ ఆయన వెంబడించేవారుగా మనని మనము ఇష్టపూర్వకంగా మనం ఆయన వెంబడిస్తేనే ఆయన చేర్చుకునే దేవుడు అయినాడు. కానీ కష్టముగా ఆయన వెంబడిస్తే ఆయన త్రోసివేస్తాం. కాబట్టి కష్టంతో మనం దేవుని ఏమాత్రం ఆరాధించాల్సిన అవసరం లేదు. ఏమాత్రము మనము విసుగుదలతోనే దేవుణ్ణి వాక్యము చదవాల్సిన అవసరం లేదు. ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా మనము దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకునే వారిగా మనము ఉండాలి. కాబట్టి మన బైబిల్లో మన భక్తులందరినీ చూసినట్లయితే ఎన్నో కష్టాలు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎదుర్కొంటున్నప్పటికీ, కష్టాలు కూడా వాళ్ళు వెళ్తున్నప్పటికీ కూడా వాళ్ళు ప్రభుని విడిచిపెట్టక ప్రభుని బట్టి వాళ్ళు అతిశయించారు. ఈ ఫిలిప్పీలు రాసిన పత్రికలో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ అపోస్తుడైన పౌలు, శీలలు ఇద్దరిని చెరసాలలో వేసి బంధించినప్పుడు వాళ్ళు చెప్పుచున్నారు, చెరసాలలో నుండి వాళ్ళు పత్రిక రాస్తున్నారు, పత్రికలో వాళ్ళు తెలియజేస్తున్నారు, ప్రభుని బట్టి ఆనందించు, నేను మళ్ళీ చెప్పుచున్నాను, ప్రభుని బట్టి ఆనందించు. ఎంత ఘోరమైన కఠోరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నప్పుడు కూడా వాళ్ళు ప్రభుని వాళ్ళు తెలుసుకున్నారు, ఆ రక్షణని పొందుకున్నారు, ఆ పరిశుధాత్మ శక్తితో వాళ్ళు నింపబడ్డారు. కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతున్నారు ఏంటి అంటే ఆ కష్టమైన పరిస్థితుల్లో కూడా సంఘాన్ని ప్రోత్సహిస్తున్నారు, సంఘాన్ని పురికొల్పడానికి ఎంతో సాహసిస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకున్న దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి వాళ్ళ సంఘాన్ని దేవుడితో పురికొల్పడానికి ఎంతో ప్రయాసపడుతున్నారు. అటు రీతిగా నేడు సంఘం కూడా మనకి ఇవి ఉన్నాయి కదా, అవి ఉన్నాయి కదా, ఉద్యోగం ఉంది కదా, నాకు ఇంకా ఆస్తులు ఉన్నాయి కదా అని వాటిని బట్టి మనం ఆనందించడం కాదు, కానీ మనం ప్రభుని బట్టి ఆనందించే వారిని మనము ఉండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒకటి అంటాడు కదా, మీరు ఈ లోకంలోనికి ఏమీయో తెలియదు, మీరు ఈ లోకం నుంచి ఏమీయో తీసుకొని వెళ్ళరు. కానీ మన జీవితాలు ఎక్కడ ఇరుక్కోబోతున్నాయి అంటే ఈ లోకంలోనే ఇరుక్కోబోతున్నాయి. ఆయనను బట్టి ఆనందించలేని వారుగా, ఆయన అనుగ్రహించిన రక్షణ ఆనందంలో నడుచుకొని లేని వారుగా మనము జీవిస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో మనకి ఏదన్నా ఉన్నది అంటే విలువైనది, అది దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన అమూల్యమైన వాక్యము, దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడు మాత్రమే. ఈ మూడు తప్ప ఈ భూమి మీద శ్రేష్టమైనవి విలువైనవి ఏవియో లేవు. అటు గ్రహింపు కలిగి మనము ప్రభుని వెంబడించే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి చదవండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలిభాగవుడు ఎత్తుడో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. కాబట్టి ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు, పౌలు తెలియజేస్తున్నాడు ఏంటంటే ఐ వాంట్ టు నో క్రైస్ట్ అంటే ఆయన ఆల్రెడీ క్రీస్తుని వెంబడిస్తున్నాడు, కానీ ఇంకా సరైన అవగాహన పొందుకోలేని వాడుగా ఆయన తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే ఐ వాంట్ టు నో క్రైస్ట్ అండ్ ద పవర్ ఆఫ్ హిస్, ఆయన పునరుద్ధాన యొక్క శక్తిని నేను తెలుసుకోవాలి అని పత్రికలో మనకు తెలియజేస్తున్నాడు. అండ్ ద ఫెలోషిప్ ఆఫ్
ఫెలోషిప్ ఆఫ్ హిస్ సఫరింగ్స్, బికమింగ్ లైక్ హిమ్ ఇన్ హిస్ డెత్. ఆయన మరణంలో మనము కూడా ఏకము కావాలని ఆయన కోరుకున్నాడు. అంటే ఆయన మరణంలో మనం ఏకం కావడం అంటే ఈ లోకానికి మనము చనిపోవడమే. ఆయన మరణంతో ఏకమవి ఎట్టి రీతిగా ఆ పునరుద్ధానాన్ని నేను పొందుకోవాలి, నేను ఈ మరణం నుంచి నేను తిరిగి లేపబడాలి అన్న విశ్వాసము నిరీక్షణతో ఈ మాటలు మనకి తెలియజేస్తున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా మనకు ఒక ఆశ ఉండాలి. ఏంటి అంటే దేవుడి యొక్క శక్తి, పునరుద్ధాన శక్తి, అటు రీతిగానే క్రీస్తు యొక్క శ్రమలలో పాలిభాగస్తము, అటు రీతిగానే మరణం నుంచి పునరుద్ధానము, అటు రీతిగానే మనం ఒకరోజు మరణిస్తాం కనుక తప్పక మనము తిరిగి ఆయన విశ్వసించిన మనము మళ్ళీ తిరిగి లేపబడతాం అన్న ఆసక్తి మనలో ఉండాలి, ఆ పట్టుదల శ్రద్ధ మనలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని భక్తుల ద్వారా ఆ మాటలు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క శక్తిని మనము తెలుసుకోవాలి. ఎప్పుడైతే మన మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడో అప్పుడు మీరు శక్తిని అందుతారు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. కాబట్టి దేవుడి వాక్యం సెలవిస్తుండగా క్రైస్తవులుగా మిగిలిపోవడానికి వీల్లేదు, కానీ దేవుని యొక్క శక్తిని పొందుకునే వారుగా మనం ఉండాలి. అటు రీతిగా మనము ప్రయాసపడాలా, దేవుని సన్నిధిలో వేచి ఉండాలా, ఆయన శక్తిని పొందుకునేంత వరకు. శిష్యులకు చెప్పాడు కదా, మీరు పైనుంచి వచ్చే శక్తి పొందుకునేంత వరకు మీరు ఆ స్థలాన్ని విడిచిపెట్టారు. ఆ శక్తిని పొందుకునేంత వరకు మన జీవితాల్లో కూడా మనము దేవుని పాదాల దగ్గర వేచి ఉండాలి. పునరుద్ధాన శక్తితోని దేవుడు మనని ఆయన నింపాలని ఆశపడుతున్నాడు. ఆ పునరుద్ధాన శక్తితోని మనం నింపినప్పుడు మనం ఎట్టి రీతిగా మరణించినా కూడా దేవుడు మృతులలో నుండి అట్లా మనల్ని తిరిగి ఆయన లేపుతాను అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన యందు సంపూర్ణ విశ్వాసము మనం కలిగి జీవించాలి. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. మనం వింటున్నాం కానీ విశ్వాసము రావట్లేదే అంటే గ్రహింపు లేని వారుగా మనము వింటున్నాం కానీ అది మళ్ళా విడిచిపెట్టేసే వారుగా మనం ఉంటున్నాం. అటు రీతిగా కాక ప్రభుని గట్టిగా పట్టుకొని ఈ లోకంలో మనకు ఎంతో ఏదన్నా ఉన్నది అంటే అది కేవలం ప్రభునే. మీ ఇల్లు కాదు, నీ తల్లిదండ్రులు కాదు, నీ రక్త సంబంధులు కాదు, నీ తోపుట్లు కాదు, ఎవ్వరు నీతో రాదు. ఒంటరిగా యోబు అంటాడు కదా, నేను దిగంబరిగా వచ్చింది, నేను దిగంబరిగానే తిరిగి వెళ్ళిపోతాను. కాబట్టి ఈ లోకంలో వచ్చిన మనము ప్రభుని కలిగి జీవించాలా, ప్రభుని బట్టి జీవించాలా, ప్రభుని ఇతరులకి మనము ఆయన తెలియజేస్తూ మనము జీవించే వారమై ఉండాలి. మనము జీవించే పత్రికలము దేవుని యొక్క సాక్షులు, మనం దేవుని కొరకు సాక్షులుగా మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో ఉన్నవారు లాగా మనము ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి మనం అసహించడానికి ఏమాత్రమో వీలు లేదు అని బైబిల్లో తెలియజేస్తున్నాం. కాబట్టి మనము దేవుడిని నమ్ముకొని రక్షణ పొందుకున్న మనము దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని మనము పొందుకోవాలా, ఆ అనుభవం కుండా మనము నడిపింపబడాలి. ఆ అనుభవం కుండా మనము నడిపింపబడాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి చదువుకుందామండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. కాబట్టి మన పాత స్వభావం ఏదైతే ఉందో అది బైబిల్ ప్రకారం తెలియజేస్తున్నది, అది ఆయనతో కూడా పాతి పెట్టబడ్డది. కాబట్టి ఎప్పుడైతే మనం బాప్తిజం తీసుకొని యేసుప్రభువు నిజమైన రక్షకుడు అని విశ్వసించి మనము మన నోటితో ఒప్పుకున్నామో అప్పుడు దేవుడు మనకి ఒక కొత్త జీవితం అనేది మన జీవితంలో ప్రారంభించి ఉన్నాడు. నూతనంగా జీవించు నువ్వు అని. కాబట్టి నూతనంగా జీవిస్తున్న మనము ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి మనం జీవించకూడదు, కానీ దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యాన్ని, దేవుడిచ్చిన పునరుద్ధాన శక్తిని, దేవుడు అనుగ్రహిస్తున్న పరిశుద్ధ ఆత్మని కలిగి మనము జీవించే వారమై ఉండాలి. ఆత్మ ఫలాలు దేవుడి దగ్గర నుంచి మనము పొందుకోవాలి. దేవుడు తెలియజేస్తున్న ఆత్మ ఫలాలు ఉన్నాయి. దానిలో మొట్టమొదటి ప్రేమ. దేవుడు అందుకనే కల్వరి శిలువలో తన ప్రేమని ఆయన వ్యక్తపరిచి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమ లేకుండానే ఈరోజు
ఎన్నో సంఘాల్లో దేవుడిని ఆరాధిస్తున్నారు, ప్రేమ లేని వారిగా వాళ్ళు ఉంటున్నారు. కుటుంబంలో ప్రేమ లేదు, స్నేహితుల మధ్యలో ప్రేమ లేదు, భార్యాభర్తల మధ్యలో ప్రేమ లేదు. మరి ప్రేమ ఎక్కడికి వెళ్ళింది? ప్రేమ ఎక్కడికి వెళ్ళలేదు, ప్రేమ ఇక్కడే ఉన్నది. కానీ నువ్వే ప్రేమను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినావు. ఇటు రీతిగా మన జీవితాలు ఉంటున్నాయి. అటు రీతిగా మనం కాక ఆయనతో కూడా సమాధి చేయబడ్డాము. దేవుని క్రీస్తు యొక్క ప్రేమని మనము కలిగి జీవించే వారమై ఉండాలి. సహోదరుల ప్రేమ సిలువ రెండు ముక్కలుగా ఉంది కదా, ఒకటి నిలువు చెక్క, ఒకటి అడ్డ చెక్క. నిలువు చెక్క ఏమో తను తాను వ్యక్తునిగా అప్పగించుకున్నాడు, అడ్డ చెక్క ఏమో అది సహోదరుల ప్రేమకి సాదృశ్యంగా అవుతుంది. కాబట్టి క్రీస్తుని వెంబడిస్తున్న మనము సహోదరుల ప్రేమని కలిగి జీవిస్తున్నామా? అందుకని అన్నాడు, మీ పాత స్వభావము నాతోని కూడా సమాధి చేయబడ్డది, మీరు నూతనంగా అంటే దేవుని ప్రేమని కలిగి జీవించేవారై ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము నిజంగా ఆ పునరుద్ధానము అనేది మనము పొందుకోవాలి అంటే కనుక మనము దేవునితో సరైన సావాసం కలిగి ఉన్నప్పుడే ఆ పునరుద్ధానము. తప్పక మనం అందరం ఒకరోజు మరణిస్తాం. కానీ మరణిస్తున్న మనము, అందరికీ తెలుసు కదా మనం మరణిస్తామని, కానీ ఎంతమందికి తెలుసు నేను తప్పక తిరిగి లేపబడతానని? అంటే విశ్వాసం మనకు ఉండాలి. అటు రీతిగా ప్రభుత్వాన్ని మన సావాసము పురికొల్పబడాలి. అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుని తోనే నింపబడాలి. అప్పుడే నీకు పునరుద్ధాన శక్తి, అప్పుడే నువ్వు తిరిగి లేపబడతావు. అందుకని వాక్యంలో పత్రికల్లో కూడా భక్తులు తెలియజేసిన క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, వాళ్ళు మొదట లేపబడతారంట. కాబట్టి ఇంకా మనం మృతి చెందలేదు, మనం జీవిస్తున్నాం. కానీ జీవిస్తున్న మనమే ఒకవేళ నిజంగా దేవుడిచ్చిన నూతన జీవితము మనం జీవించకుండా మన పాత స్వభావం ప్రకారంగా మనం జీవిస్తుంటే కనుక, ప్రేమ లేని వారిగా మనం జీవిస్తుంటే కనుక, ఒకవేళ ప్రభు ప్రత్యక్షం అయితే ప్రేమ లేని వాడిగా నువ్వు ఉంటున్నావు కాబట్టి, ఇతరులతో సమాధానం లేని వాడిగా నువ్వు ఉంటున్నావు కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ప్రభుని నువ్వు చేరుకోలేవు. అందుకనే తను తాను రిక్తంగా మార్చుకున్నాడు. తను హింసించిన వారిని ఆయన ప్రేమించి చూపించినాడు. ఆయన బాధించిన వారిని, ఆయన సిల్వర్ని మేకులతో కొట్టిన వారిని అందరినీ ఆయన ప్రేమించాడు. అటు రీతిగానే మనం కూడా జీవిస్తున్న మనము క్రీస్తు ప్రేమని కలిగి మనము జీవించినప్పుడే ఆ రక్షణ యొక్క సంపూర్ణతలోనికి దేవుడు మనని ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి స్టార్ట్ లివింగ్ ఫర్ హిమ్. ఈ రోజు నుంచి అన్న ఇంతకాలము నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు నువ్వు జీవించేవాడు, అదంతా మోసమే. ఈ లోకమే ఒక మోసం. ఈ లోకంలో నువ్వు అనుకుంటున్నావు, నేను బాగా చదువుకోవాలి, నేను మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, గోల్డ్ మెడలిస్ట్గా నేను ఉండాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, చక్కగా వివాహం చేసుకోవాలి, నా పిల్లలకి బాగా నేను సంపాదించి పెట్టాలని. ఇదా లోకంలో నీ గమ్యం? ఇదా నీ గురి? కాదు. కానీ మనము ఆయన కొరకు జీవించే వారమై ఉన్నాయి. అందుకనే నీ కొరకు ఆయన మరణించాడు, నీ స్థానంలో ఆయన మరణించి నూతన జీవము నీకు అనుగ్రహించినాడు. యు స్టార్ట్ లైఫ్ లివింగ్ ఫర్ హిమ్, న్యూ లైఫ్. ఒక నూతన ప్రారంభము ఆయన కొరకు నువ్వు జీవించేవాడిగా నువ్వు ఉండాలి. ఈరోజు మనము ఇతరుల కొరకు జీవిస్తే కనుక నువ్వు చేస్తున్న భక్తి అంతా నేను ఒకరోజు మోసం చేసేస్తుంది. కానీ నీ భక్తిని నువ్వు మోసం చేయకుండా నువ్వు రక్షణల బాటలో ముందుకి నడిపింపబడాలంటే కనుక నువ్వు ఆయన కొరకు జీవించడము ప్రారంభించాలి. అందుకని భక్తుడు అంటాడు కదా, బ్రతుకుంటే క్రీస్తే, చావైతే అది నాకు లాభం. బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతుకు. ఇంతకాలం మనుషుల కొరకు బ్రతకవు, అంత వ్యర్థమే. నువ్వు ఎంత సంపాదించినా నీ సంపద అంతా వాళ్ళని నిత్యనాశనంకి గురి చేస్తుంది తప్ప ఎవడు ధనాన్ని కూడబెట్టుకొని బాగుపడినాడు ఈ లోకంలో లేడు. కాబట్టి క్రీస్తు కొరకు బ్రతకడం నీ పిల్లలకి నేర్పించు. క్రీస్తు కొరకు జీవించడము నీ వ్యక్తిగత జీవితంలో ప్రారంభించు. ఎందుకంటే వాక్యం సెలవిస్తున్న రీతిగా మనం ఆయనతో కూడా సమాధి చేయబడ్డము, మళ్ళా నూతనంగా మనము తిరిగి లేపబడ్డాము. ఎందుకు లేపబడ్డాము? ఆయన కొరకు జీవించడానికి, ఆయన పునరుద్ధాన శక్తిని తెలుసుకోవడానికి, ఆయన బలాన్ని మనము పొందుకునేదానికి మనము నూతనంగా జీవించే వారమై ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం చూడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం. మీరు బాప్తిజమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన
ఆయనని మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. దాని నెక్స్ట్ వాక్యం చదవమా. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపమైన ఆజ్ఞల వలన మనకు విరోధముగాను పత్రమును ఏకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధం అన్నిటిని క్షమించి ఆయనతో కూడా మనని జీవింపజేస్తాడు. మన ప్రతి ఒక్క పాపంని అపరాధాలు అన్నింటినీ ఆయన కొట్టివేస్తాడంట. ఎప్పుడు కొట్టివేయబడతాయంటే, ఏ దేవుడైతే తన కుమారుడిని ఆయన పునరుద్ధరణ శక్తితో తిరిగి లేపాడో ఆయన యందు సంపూర్ణ విశ్వాసము మనము కలిగిన వారమై ఉన్నప్పుడే. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా ఉండటం అసాధ్యం అని బైబిల్ చెప్తున్నాడు. ఒకటి, విశ్వాసంలో మనం స్థిరపరచబడాలి. విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందని మనకి ఇప్పుడు మనందరం ఎవరము సంఘంలో చేర్చబడ్డవరం విశ్వాసులము. నిజంగా మనం విశ్వాసులకు పిలబడుతున్నాం, కానీ నిజంగా మన వ్యక్తిగత జీవితాల్లో తట్టి చూసుకుంటే కనుక విశ్వాసము లేని వారుగా మనం ఉంటున్నాం. కానీ ఇక్కడ అంటున్నాడు, బీయింగ్ బరీడ్ విత్ హిమ్ ఇన్ బాప్టిజం అండ్ రైజ్డ్ విత్ హిమ్ త్రూ యువర్ ఫెయిత్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి యందు నువ్వు సంపూర్ణ విశ్వాసము కలిగిన వాడై, అంటే అవగాహనను కలిగిన వాడై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన మృతులలో నుండి పైకి లేవనెత్తేవాడు, జీవింపజేసేవాడు. లాజర్, చనిపోయిన లాజర్ని తిరిగి లేపాడు కదా, ఒక మాటతో లాజరు బయటకు రా అంటే లాజరు బయటకు వచ్చాడు. కాబట్టి ఆ విశ్వాసము మనము కలిగి జీవించాలి. అట్టి విశ్వాసంలో మనం స్థిరపరచబడాలి. దేవుడి యొక్క శక్తి యందు అట్టి విశ్వాసము మనం కలిగి జీవించినప్పుడే నిజమైన విశ్వాసులుగా దేవుని రాజ్యంలో ఒక గుర్తింపు మనము పొందుకొని ఉండగలం. కాబట్టి విశ్వాసులము అని అనుకుంటే సరిపోదు, కానీ దేవుని శక్తి యందు నీకు ఎట్టి విశ్వాసం ఉన్నది. దేవుడు నా పట్ల ఈ కార్యం జరిగిస్తాడు అన్న విశ్వాసం నీకు ఉండొచ్చు, కానీ అంత సాహసించను అంతే. అట్టి రీతిగా సాహసించి ప్రార్థించి పట్టుదలతో ప్రార్థించి దేవుని సన్నిధి, ప్రభా అందరి పట్ల కార్యాలు జరిగిస్తాడు, నా పట్ల కూడా నువ్వు కార్యం జరిగించయ్యా అని విశ్వాసాన్ని ప్రదర్శించు దేవుని సన్నిధి. నీ విశ్వాసాన్ని కనపరచు దేవుని సన్నిధి. అంత ఓపిక సహనంతో నీ విశ్వాసాన్ని నువ్వు కానీ దేవుడికి చూపించగలిగితే దేవుడు తప్పక నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో గొప్ప కార్యము ఆయన జరిగించగలుగుతాడు. కాబట్టి విశ్వాసంలో అంచెలంచెలుగా మనము బలపరచబడుతూ ఉండాలా, ఎదుగుతూ ఉండాలా. వాక్యము చేత వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. వాక్యాన్ని క్రీస్తు గురించిన మాటలు వినుట ద్వారా విశ్వాసం వస్తుంది అని బైబిల్ చెప్తున్నారు. కాబట్టి ఆయన మాటలు వింటుండగా ఆ మాటల్ని మనం హృదయంలో చేర్చుకున్నప్పుడు, మాటలకి విధేయత చూపినప్పుడు, ఆ మాటల్ని మన హృదయంలో చేర్చుకున్నప్పుడు, ఆ ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడినప్పుడు విశ్వాసంలో నువ్వు అంచెలంచెలుగా అధికపరచబడతావు. ఈరోజు ఏనాడైతే మనం బాప్తిజం తీసుకున్నామో ఆనాడు దేవుడు మన జీవితంలో, మన హృదయంలో విశ్వాసము అనే బీజంను ఆయన వేసి ఉన్నాడు. అది అంచెలంచెలుగా ఒక మొక్క నుంచి ఒక పెద్ద వృక్షంగా మార్చబడాలి. అంత గొప్ప విశ్వాసంలోనికి మనము నడిపింపబడాలి. అది ఎట్లా నడిపింపబడతామంటే దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే గొప్ప విశ్వాసంలోనికి మనము నడిపింపబడతాం. విశ్వాసం అంటే సరిపోదు, కానీ విశ్వాసంలో సంపూర్ణతలోనికి దేవుని మాటల ద్వారా వాడు చేర్చబడాలంట. కాబట్టి దేవుని మాటల ద్వారా నీకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ఉంది కదా నాకు అనుకుంటే సరిపోదు, కానీ విశ్వాసంలో సంపూర్ణతకి చేరే అంత ప్రయాసంలో చేయాలి, అంత కృషి చేయాలి. అంత ప్రయాసంలో పడినప్పుడే విశ్వాసంలో సంపూర్ణతలోనికి నువ్వు చేర్చబడతావు. నేను భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు నేను విశ్వాసాన్ని కలిగి ఉంటానా అని దేవుడు ఒక వాక్యం దగ్గర మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు రెండో రాకడలో ఆయన రాబోతున్నాడు. దేవుడు భూమి మీదకి రాబోతున్నాడు. నిజమైన విశ్వాసాన్ని నేను కలిగి ఉంటానా అంటే ఎవరిలో విశ్వాసం లేదు. మనమైతే చెప్తున్నాము నాకు గొప్ప విశ్వాసం అండి అని చెప్తున్నాం, నేను విశ్వాసం అండి అని చెప్తున్నాం. కానీ దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో సెలవిస్తున్నాడు, నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఈ భూమి మీద నేను విశ్వాసాన్ని కలిగి ఉంటానా అంటే ఈ అంత్య దినాల్లో ఉంటున్న మనము ఎన్నో మార్లు మనము విశ్వాసులుగానే జీవిస్తూ ఎన్నోసార్లు విశ్వాసం నుంచి వైతొలిగిపోతూ ఉంటాం. దేవుని యందు విశ్వసించాల్సిన మనము
దేవుని యందు విశ్వసించక సందేహంతో నింపబడుతూ ఆందోళనలకి గురి అయిపోతూ ఉంటాం. అటు రీతిగా గుడ్డి విశ్వాసము దేవుని యందు మనం కలిగి జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి వీ హ్యావ్ టు రిజాయిస్ ఇన్ హిస్ పవర్. ఆయన శక్తిలో మనము ఆనందించే వారుగా మనం ఉండాలి. ఇంకోటి దేనిలో మనం ఆనందించాలి అంటే మన ప్రతి ఒక్క అపరాధంను ప్రతి ఒక్క పాపంను దేవుడు కల్వరి శిలువలో రక్తాన్ని చిందించి ఆయన వాటిని తుడిచివేశాడు కనుక దాన్ని బట్టి మనము ఆనందించేవారుగా మనం ఉండాల. అటు రీతిగానే దేవుడు మనకు ఒక నూతన ప్రారంభంని అనుగ్రహించి ఉన్నాడు కనుక ఈ ప్రారంభంని మన కొరకు మనం జీవించడం కాదు కానీ ప్రభు కొరకు జీవించే విషయంలో మనము ఆనందించేవారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువుతున్నాం. క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనజాశలను అనుసరించక నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకొనొచ్చు పాపంతో ఇంకా జోలి ఏమైనా లేక ఉండును. కాబట్టి సిన్స్ therefore Christ suffered in his body, arm yourselves also with the same attitude, because he who has suffered in his body is done with sin. కాబట్టి ఆయన శరీరమందు ఆయన నలగొట్టబడ్డాడు. క్రీస్తు యొక్క శ్రమలలో మీరు పాలిభాగస్తులై ఉండాలి అని భక్తుడు తెలియజేస్తాడు. కాబట్టి మనం కూడా దేవుడిని నమ్ముకున్న మనం రక్షణ పొందేసుకుంటే సరిపోలేదు. రక్షింపబడ్డానండి అంటే సరిపోలేదు. నీకు నిజమైన మారుమనసు అనుభవం నీకు కావాలి. నిజమైన పశ్చాత్తాపం, లోతైన పశ్చాత్తాప అనుభవంలో నువ్వు నడిపింపబడాలి. అటు రీతిగానే నీ శరీరం అందు నువ్వు నలగొట్టబడాలి. ఈరోజు ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేస్తారు అందరూ? శరీరాన్ని అదుపులో పెట్టుకోదానికి. ఎందుకంటే శరీరం మన మాట వినదు. ఎందుకంటే శరీరం ఎప్పుడు ఏం కోరుకుంటుంది? సుఖాన్ని కోరుకుంటుంది. ఫ్యాన్ ఉంటే సరిపోదు, ఏసీ కావాలంటది. ఏసీ ఉంటే సరిపోదు, సెంట్రలైజ్ ఏసీ కావాలంటది. శరీరం ఎప్పుడు సుఖపడాలనే సుఖం వైపు నేను లాగుతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం తెలియజేస్తున్నది, మీరు మీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. సజీవ యాగముగా మీ శరీరాన్ని ఆయనకి సమర్పించుకోవాలి. క్రీస్తు యొక్క శ్రమలలో మీరు పాలిభాగస్తులు. మీ శరీరం నలగొట్టబడాలి. నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో ఆయన అప్పగింపబడకమునపు ఆయన శరీరము కొర్ర దెబ్బలతోని అది దున్నపడ్డది. ఒక పొలాన్ని ఎటు రీతిగా అయితే బీడు భూమిని దున్నుతారో అటు రీతిగా ఆయన పొలం ఆయన వీపుని ఆయన శరీరాన్ని అంతటినీ వాళ్ళు కొరడాలతో చీల్చి వేశారు. కాబట్టి భయంకరమైన బాధ, నరక యాతన ఆయన అనుభవించున్నాడు. ఆయన జీవించినప్పుడే ఇంకా ప్రాణం పోకమునిపే ఆయన శరీరంలో అంతగా ఆయన శ్రమించి ఉన్నాడు. ఎవరి కొరకు? మన కొరకే. మనకు సుఖపడాలని కాదు. మనము కూడా ఆయన శ్రమలలో పాలిభాగస్తులై ఉండి ఈ శరీర ఈచ్ఛలను మనం జయించి క్రీస్తు కొరకు మనము ముందుకు కొనసాగేవారుగా ఉండాలి అని దేవుడు ఎంతగానో మనల్ని కోరుకొని ఉన్నాడు. కాబట్టి ఇంకా బ్రతుకున్న ఈ కొద్ది కాలం ఏదైతే ఉన్నదో అది మన శరీర ఇచ్ఛలను మన ఇష్టాలను మనం నెరవేర్చుకోక దేవుడి చిత్తం ఏంటో తెలుసుకుని దాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని దేవుడి విలువైన రక్షణను మనకి అనుగ్రహించాడు. కానీ రక్షణ పొందుకున్న మనం అట్టి రీతిగా మనం జీవించగలుగుతున్నామా? జీవించలేని వారుగా ఉంటాం. మన ఇష్టానుసారంగా మనము జీవిస్తున్నాం. మనకి నచ్చింది, మనకి ఇష్టానుసారమైనవి మనము నెరవేర్చుకుంటూ దేవుడి చేత ఆశీర్వదింపబడుతున్నాము. మన ఇష్టాన్ని మనము నెరవేర్చుకుంటున్నాం. దేవుడి వాటిని లెక్కలకు తీసుకురాడా? తీసుకొస్తాడు. ఎరా బిడ్డ, రోజు వాక్యం చదవలేదా? నేను చెప్పాను కదా నీకు, నువ్వు ఇంకా జీవించిన కొద్ది కాలం నువ్వు నా కొరకు జీవించాలని. నేను నేను ఆశీర్వదిస్తూ వస్తాను. నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు నీ శరీరంలో నీ శరీర ఇచ్ఛలు, శరీర కోరికలన్నింటినీ శరీరము సుఖపడుకుంటూ ముందుకి వాటి మీదనే లక్ష్య పెట్టుకుంటూ నువ్వు వెళ్ళిపోయావు. కానీ నేను పడిన శ్రమల మీద నువ్వు ఏమాత్రమో లక్ష్య పెట్టక నీకు అనుగ్రహింపబడిన విలువైన రక్షణను నువ్వు పోగొట్టుకున్నావు అని దేవుడు ఒక రోజు మనని అనేవాడిగా ఉంటాడు. కాబట్టి మనము శరీరంలో నెలకొట్టబడము. వీలైతే ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థనలో గడపండి, వాక్యం చదవండి. దేవాలను బలపరచయ్యా, నా శరీరాన్ని నేను స్వాధీనపరచుకో ప్రభా. నీ వాక్యంతో నా శరీరాన్ని వెలిగించి నాలో ఉంటున్న ప్రతి ఒక్క చీకటిని నేను పాపాన్ని నువ్వు నాలో నుంచి తొలగించు ప్రభా అని మనము ప్రతిదినము దేవునితోని అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడే మనం ఈ శరీరాన్ని జయించగలుగుతాం. ఆదివారం, శుక్రవారం, శనివారం ప్రార్థనలకు వస్తే ఈ శరీరాన్ని మనం జయించలేము. అందుకనే ఈ లెంట్ సీజన్ ఒక ప్రాముఖ్యత ఏంటి అంటే చాలా మంది
ఒక తీర్మానం కలిగి 40 రోజులు శరీరాన్ని వాళ్ళు అదుపులో పెట్టుకుంటారు. దాని ప్రకారము నడుచుకోక, దాని ఆశయాన్ని నెరవేర్చక, దేవుడి సన్నిధిలో వేచి ఉండి ప్రతి ఒక్క బలహీనతల్ని దేవుడి దగ్గర ఒప్పుకుంటూ వాళ్ళు ఆయన శ్రమలతో పోల్చుకొని ఆ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అనుగ్రహిస్తున్న శక్తితో వాళ్ళు నింపబడతారు. కాబట్టి మన శరీరం కూడా నలుగుట్టబడాలి, ఉపవాసించి ప్రార్థన చేయాలి, దేవుడి సన్నిధిలో వేచి ఉండాలి. ఆ శక్తిని ఉట్టిగా పొందుకోలేము మనం. ఎప్పుడైతే మనం ఈ లోకాశాలన్నింటినీ మనలో చంపుకుంటామో అప్పుడు దేవుని శక్తిని మనము పొందుకోగలుగుతాం. మనలో లోకాశాలు ఉన్నంత కాలము దేవుని శక్తిని మనం ఏమాత్రము పొందుకోలేము. దేవుని దగ్గర నుంచి వరాలు పొందుకోవచ్చు, ఫలాలు పొందుకోవచ్చు, కానీ దేవుని శక్తిని నువ్వైతే పొందుకోలేవు. కాబట్టి లోకము మనలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి ద రెస్ట్ ఆఫ్ దిస్ ఎర్త్లీ లైఫ్ ఫర్ ఈవిల్ హ్యూమన్ డిజైర్స్ బట్ రాదర్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడి చిత్తము నెరవేర్చడానికి తెలుసుకొని ఆ ప్రకారం మనం నెరవేర్చే వారిగా ఉండడానికి దేవుడు మనకు రక్షణ ఇచ్చి ఉన్నాడు. కాబట్టి రక్షింపబడ్డ మనము దేవుడి చిత్తాన్ని తెలుసుకొని ఎప్పటి వరకు మనం ఈ భూమి మీద మనం జీవిస్తామో మనకి తెలియదు, కానీ జీవించిన కొద్ది కాలము దేవుని చిత్తాన్ని కూడా తెలిగి ఆ చిత్తాన్ని నెరవేర్చు ప్రభు, నా జీవితంలో నీ చిత్తము నెరవేర్చు ప్రభు అని మనము మన జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకునే వారుగా ఉన్నప్పుడే యేసు ప్రభు వారు కూడా గెత్సేమనే తోటలో చక్కటి ప్రార్థన చేస్తారు కదా, నీకు ఇష్టమైతే ఈ పాత్రని నా దగ్గర నుంచి తొలగించు, ఆయన నా ఇష్టము కాదు కానీ నీ చిత్తము సిద్ధింప చేయని చెప్తున్నాం. అదే రీతిగా మన జీవితాల్లో కూడా ఆయనతో కూడా సమాధి చేయబడ్డాం, తిరిగి లేపబడ్డాము, ఆయన ఎందుకు విశ్వసిస్తున్నాము, ఆయన ఎందుకు నమ్మిక వచ్చి ముందుకు నడుచుకుంటున్నాం. కానీ దేవుని చిత్తాన్ని గుర్తెరగక ఇంకా కొద్ది కాలమే మనకు ఉంటున్నది. ఆల్మోస్ట్ 30 years మన జీవితాల్లో దాటేసి ఉన్నాం. ఇంకా ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు ఈ భూమి మీద. ఒకప్పుడు బైబిల్లో కాకుండా మన పితరులను మనం చూసుకుంటే వాళ్ళు ఒక 100 ఏళ్ళన్నా బతికినారు, వాళ్ళు ఒక 100 సంవత్సరాలన్నా వాళ్ళు బతికినారు. దాని తర్వాత 80కి వచ్చేసింది, 80 నుంచి 60కి వచ్చేసింది, ఇప్పుడు 60 నుంచి 40కి వచ్చింది. 40 తర్వాత ఇప్పుడు లిమిట్ లేదు. నేను చాలాసార్లు చెప్తుండే కదా, మరణంకి మర్యాద ఉండదు, ఎప్పుడన్నా వస్తుంది, ఒకటన్నా తీసుకొని వెళ్తుంది. కాబట్టి ఎప్పటి వరకు ఈ భూమి మీద మనం ఉంటామో మనకు తెలియదు, కానీ రక్షణ పొందుకున్న మనము నేటి నుంచి అన్నా మన మనోజాషలని మనము తీర్చుకోక, మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోక, దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని దేవుని చిత్తాన్ని మనము ఈ కొద్ది కాలంలో దాన్ని గుర్తెరిగి దాన్ని నెరవేర్చే వారమై ఉండాలి. దేవుడిని అడగాల, ప్రార్థన చేయాలి. ఏమనంటే, ప్రభువా నా ఇష్టము నా చిత్తం కాదయ్యా, నీ చిత్తం ఏమై ఉన్నదో అది నా జీవితంలో నువ్వు నెరవేర్చు అని అడిగినప్పుడు దేవుడు తప్పక తన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. లివ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. మన జీవితాల్లో ఈరోజు మనం ఎందుకు జీవిస్తున్నామంటే దేవుని చిత్తము నెరవేర్చడానికి మనము జీవించే వారమై ఉండాలి. మన ఇష్టానుసారంగా మనం జీవించేసాం, అయిపోయింది. అజ్ఞాన దశలో ఉన్నాం అప్పుడు, కానీ ఇప్పుడు రక్షింపబడ్డ మనము దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చమని ఆయన పాదాల దగ్గర వేచి ఉంటే కనుక దేవుడు తప్పక తన చిత్తం ఏమై ఉన్నదో నీ జీవితంలో నా జీవితంలో అది తప్పక ఆయన నెరవేర్చుకుంటున్నాడు అని తెలియజేస్తున్నాడు. ఆఖరిగా మనం చూసుకుందామండి, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11-12 వాక్యాలు. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11-12 వాక్యాలు. ఈ మాటలు నమ్మదగినవి ఏదనగా ఆయనతో కూడా చనిపోయిన వారమైతే, మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే, ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము, ఆయనను ఎరుగమంటే మనల్ని కూడా ఆయన ఎరగను అనను. కాబట్టి ఇక్కడ మంచి మాటలు దేవుడు తెలియజేస్తాడు. మనము ఆయనతో కూడా చనిపోయే వారం అయితే మనం ఆయనతో కూడా జీవించే వారమై ఉంటాం. కాబట్టి ఈ లోకానికి మనం చనిపోయినప్పుడు ఆయనతో జీవించగలం. ఈ లోకం కొరకు నువ్వు జీవించినంత కాలము, నీకున్న వారి కొరకు నువ్వు జీవించినంత కాలం నువ్వు ప్రభు కొరకు మాత్రము జీవించలేదు. కాబట్టి ప్రభు కొరకు జీవించడం ప్రారంభించు. ఒక తీర్మానం చేసుకో, ప్రభా ఇంతకాలము అజ్ఞాన దశలో నేను నడుచుకుంటున్నా ప్రభా, కానీ ఇప్పుడైతే ఈ వాక్యాన్ని నేను గుర్తెరిగి ప్రభా, వాక్యం చేత నేను మేలుకొల్పు పొందుకొని ప్రభా, నేను నీ కొరకు నేను జీవిస్తాను. ఎందుకంటే నేను నీతో కొరకు నీతో సమాధి చేయబడిన, నేను నీతో చనిపోయి ఉన్నా ప్రభా. కాబట్టి చనిపోయి ఉన్న నేను నీతోని ఈరోజు తిరిగి లేపబడ్డా ఈ కొద్ది కాలం జీవిస్తున్న నేను నీ కొరకు నేను జీవిస్తా ప్రభా ఒక తీర్మానము మనం చేసుకోవాలి. చేసుకున్న తీర్మానాన్ని స్థిరపరచు ప్రభు అని ప్రతిదినము ప్రభు పాదాల దగ్గర ఆయన సహాయం మీద మనము ఆధారపడేవారుగా ఉండాలి. మనము ఇంకా ఏమంటున్నాడు,
రెండోదిగా ఆయనతో కూడా సహించిన వారమైతే మనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఏలుదుమంట. అబ్బా, ఈ మాట కూడా ఎంత చక్కటి మాట చూడండి. ఆయన సహించాడు. ఈ లోకంలో మొత్తం సర్వలోక పాపాన్ని అంతటి ఆయన మీద మోపినప్పుడు, దేవుడి తండ్రి యొక్క చిత్తము నెరవేర్చబడడానికి ఆయన మీద మోపినప్పుడు సహించాడు. మనం చిన్న చిన్న విషయాల్లో సహించము, విసుక్కుంటాము, లేకపోతే తిరగబడుతూ ఉంటాం. కానీ దేవుడు అంతగా సహించుకున్నాడు కనుకనే ఆయనది రాబోతున్న రాజ్యం ఏంటి తెలుసా? ఈ భూమిని ఏలే రాజ్యం అది. ఆయన ఈ భూమిని ఏలబోతున్నాడు. 1000 ఏళ్ల పరిపాలన ఒకటి రాబోతున్నది. భూమి మీదకి దేవుడు తన పరిశుద్ధులను, ఎందరైతే దేవుని యందు విశ్వసించి దేవుని కొరకు వాళ్ళ జీవితాన్ని సమర్పించుకొని దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఉన్నారో వాళ్ళ జీవితాల ద్వారా వాళ్ళందరినీ తీసుకొని దేవుడు ఈ భూమిని ఏలడానికి రాబోతున్నాడు. అంతగా సహించాడు కాబట్టి ఆయనకి అధికారము ఇవ్వబడ్డది. కాబట్టి మనం కూడా ఈ లోకంలో క్రైస్తవులుగా జీవిస్తున్న మనం సహించాలి. క్రీస్తు యొక్క శ్రమలను పాలిభాగస్తాం అంటే సహించాలి. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో సూటిపోటి మాటలు ఎన్నెన్నో అంటూ ఉంటారు. మనము వెంటనే రియాక్ట్ అయిపోతుంటాం. మనం ఎట్లుంటాం తెలుసా? యాక్షన్ అంటే రియాక్షన్ అయిపోతాం అనమాట. అంటే రీతిగా కాదు. అక్కడ వాళ్ళు యాక్షన్గా ప్రభువుని సిల్వకి అప్పగించినప్పుడు కూడా ఆయన సహించాడు, మౌనమైపోయాడు అన్నమాట. ఎందుకు? నిన్నంతగానే ప్రేమించాడు, నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నువ్వు ఆయన కావాలి. ఒకవేళ నువ్వు నోరెప్పుంటే నిన్ను పోగొట్టుకుంటాడేమో ఆయన. అందుకని ఆయన మౌనం పాటించి అంతగా సహించాడు. అందుకనే మనం కూడా సహిస్తే అంట మనం కూడా ఆయనతోనే ఏలేవారుగా మనం ఉంటామంట. ప్రభుతోనే ఆ 1000 ఏళ్ల పరిపాలన ఏదైతే ఉన్నదో ఆ పరిపాలనలో మనం కూడా ప్రభుతోనే ఏలుతామంట. దేవదూతలకి లేని గొప్ప భాగ్యము దేవుడు మనకి అనుగ్రహించినాడు. దేవునితో సమానాలుగా మనల్ని ఉంచి ఉన్నాడు. నేను మిమ్మల్ని దాసులను పిలవట్లేదు, నేను మిమ్మల్ని స్నేహితులను పిలుస్తున్నా అంటున్నాడు. కాబట్టి దేవుడు మనకి ఎటువంటి అధికారాన్ని ఇవ్వబోతున్నాడంటే ఈ భూమిని ఏలే అధికారం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు? మనం సహించినప్పుడు, అసహనము కలిగి జీవించినప్పుడే. అందుకనే ఓపిక సహనము ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ప్రభు నేర్పిస్తుండగా విధేయత చూపి ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకునే వారమై ఉండాలి. చాలాసార్లు మనము ఓపిక సహనాన్ని కోల్పోతూ ఉంటాం. కానీ ప్రభు ఎక్కడన్నా ఓపిక సహనాన్ని కోల్పోయడం? ఎక్కడా కోల్పోలేదు. ఆఖరి పొట్టు ఇచ్చేంత వరకు, నారపోసేంత వరకు ఆయన సహించి ఉన్నాడు మనం. కాబట్టి ఆ సహనము ఆయన దగ్గర నుంచి నేర్చుకొని మనం కూడా సహిస్తే ఆయనతో కూడా మనము ఏలేవారుగా దేవుని రాజ్యంలో మనం కూడా ఉంటాం. అదే విధంగా మనం చదువుకుంటే నెక్స్ట్ టైం అంటున్నాడు, ఆయనను ఒకవేళ మనం ఎరగము అంటే మనల్ని కూడా ఆయన ఎరగను అన్నాడు. కాబట్టి దేవుడిని మనం ఎరగము అని ఎప్పుడు మనం అనకూడదు. ఎందుకంటే మనం దేవుడిని ఎరిగి ఉన్న వారం కాబట్టే మనం రక్షణను పొందుకొని ఉన్నాం. ఆయన నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం అర్పించాడు కాబట్టి మన పాప దోషాలన్నింటినీ ఆయన మీద మోసుకున్నాడు కాబట్టి, ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి ఈరోజు మనము ఆయన ఎరిగి ఉన్నాం, ఆయన ఎందుకు విశ్వసించాం. ఆయన బలియాగము ద్వారా, రక్తము ప్రోక్షణ ద్వారా మన ప్రతి ఒక్క పాపము తుడిచివేయబడి ఉన్నది. ఈరోజు తండ్రితోని దేవునితోని సమాధాన పరిచి ఉన్నాడు. మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితోని మనని సమాధాన పరిచినాడు. ఆయన బలిగా తను తాను అప్పగించుకొని మనని దేవుని యొక్క ఉగ్రత, రాబోయే దేవుని యొక్క ఉగ్రత నుంచి ఆయన తప్పించే దానికి ఆయన బలిగా తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి మనం ఆయన ఎరిగిన వారం, ఆయన కొరకు సాక్షులుగా మనం జీవించాలి. ఏదేమైనప్పటికీ ఈ లోకమంతా ఒకవైపు వెళ్ళిపోయి నువ్వు ఒకవైపు ఉన్నప్పటికీ కూడా ప్రభు ఏ నిజమైన దేవుడని గొప్ప సాక్ష్యము నీకు ఉండాలి. అటు సావాసము, అటు ప్రభు యొక్క శక్తితో నువ్వు నింపబడినప్పుడే ప్రభు కొరకు నువ్వు ధైర్యముగా నిలబడగలుగుతావు. ఆనాడు అపోస్తులందరూ హతసాక్షులు అవ్వడానికి కారణం ఏంటి? ఎందుకంటే ప్రభుని ఎరిగిన వారు, వాళ్ళు ప్రభుని చూసిన వారు, ప్రభు అనుగ్రహించిన శక్తిని పొందుకున్నవారు, ఆత్మతో నింపబడిన వారు, ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు చేసిన వారు, భూమిని కళ్ళకిండ్రలు చేసిన వారు, ప్రభుని ఎరిగిన వారు వాళ్ళు. కానీ క్రైస్తవులుగా రక్షణ పొందుకున్నాము నేటి కూడా ప్రభుని ఎరగక మనం జీవిస్తున్నామేమో. మనం జీవిస్తాం, ప్రభుని ఎరుగుదాం. ఎప్పటికన్నా నేటికన్నా ప్రభు ఎవరో తెలుసుకొని ప్రభు అనుగ్రహించిన రక్షణని జాగ్రత్తగా, మీకు అనుగ్రహింపబడిన రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించడానికి. కాబట్టి మనము భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. ఎందుకంటే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఆ పరలోక రాజ్యము దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన సిద్ధపరిచి వచ్చాడు. కాబట్టి లోకంలో కొద్ది కాలం కష్టాలు, కొద్ది కాలము శ్రమలు ఉంటాయి.
ఇవన్నీ ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే, జీవితంలో ఇది ఒక భాగం అంతే. కానీ ఇది జీవితం కాదు. రాబోయే జీవితం అంటూ ఒకటి ఉన్నది. అది దేవుని రాజ్యంలో ఉండాలని నువ్వు నిశ్చయత కలిగి ఉన్నావా, తీర్మానం చేసుకున్నావా, లేకపోతే కనుక నిత్య నాశనానికి అంటే నడుచున్న అగ్నిగుండంలోనికి నువ్వు వెళ్ళిపోదానికి నువ్వు నిశ్చయత కలిగి ఉన్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎట్టి దారిలో నువ్వు ఉంటున్నావు? బైబిల్ చెప్తున్నారు కదా, రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటేమో విశాలమైన మార్గము, ఒకటేమో ఇరుకైన మార్గము. ఇరుకైన మార్గము అంటే ప్రభు యొక్క శ్రమలు, శరీర ఇచ్చలను నెరవేర్చుకోక నల్లగొట్టుకుంటూ బాధైనా, కష్టమైన, నిందైనా, అవమానమైన ప్రభువా నువ్వే శరణమని ఆయన వెంబడించాను. ఇరుకైన మార్గం ఏంటి? జాబ్ ఉంటుంది, హౌస్ ఉంటుంది, కారు ఉంటుంది, పిల్లలు ఉంటారు, సంతానం ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, ఎకరాలు కొనుక్కుంటారు, కూడబెట్టుకుంటారు. ఈ విశాల మార్గంలో ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ విశాల మార్గంలో వెళ్ళినాడంట నిత్య నాశనానికి వాడు గురైపోతున్నారు. కానీ ఇరుకైన మార్గం ఎందరైతే తెచ్చుకుంటారో, ప్రభు కొరకు జీవించడానికి వాళ్ళు ఒక తీర్మానం చేసుకుంటారో, ఒక తీర్మానం చేసుకొని నిశ్చయత కలిగి ఉంటారో, వాళ్ళందరూ ఆ పరలోక మార్గంలోనికి ఈ లోకంలో కొద్ది కాలంలో శ్రమ పడినప్పటికీ ఆ నిత్య జీవము అనేది ప్రభు నీకు అనుగ్రహించినట్టు. కాబట్టి ఈ లోకంలో మనము దేనికి పిలవడ్డం అంటే మనం శ్రమ పడడానికి పిలవడ్డాము. దేవుని చేత మనం ఎందుకు ఎంపిక చేయబడ్డాము అంటే ఆయన కొరకు శ్రమ పడడానికి మనం ఎంపిక చేయబడ్డాం. మనం సుఖపడడానికి కాదు, హాయిగా నిద్రపోని కాదు, మనం మంచిగా ఈ లోక జ్ఞానంతో డిగ్రీలు సంపాదించుకొని మంచి ఉద్యోగం కొట్టేసి వస్తున్న 3 లక్షల ప్యాకేజ్, 3 లక్షల శాలరీతోని ఎంజాయ్ చేయడానికి కాదు దేవుడు పిలుచుకున్నది, ఎంపిక చేసుకునేది. నువ్వు ఆయన కొరకు శ్రమ పడాలి. దేవుడు ఈరోజు నీకు ఒక ఉన్నతమైన ఉద్యోగం ఇచ్చాడంటే ఉద్యోగం ఎందుకు ఇచ్చాడు తెలుసా? నీ ద్వారా ఆయన రాజ్య సువార్త ప్రకటించబడడానికి, నీ ద్వారా అనేక నశించిన ఆత్మలను నువ్వు వాళ్ళ దగ్గరికి చేరుకొని వాళ్ళని కూడా రక్షణలో నడిపిస్తావని దేవుడు నీకు ఒక ఉన్నతమైన ప్యాకేజ్ ఇచ్చాడు. అంతేగాని నీకు సుఖపడమని ఎక్కడ బైబిల్లో చెప్పలేదు. కాబట్టి దేవుడి కొరకు మనం జీవిస్తాము. దేవుడి కొరకు మనము కొద్ది కాలము జీవించిన కొద్ది కాలము దేవుడి కొరకు సాక్షులుగా మనము ముందుకు కొనసాగాలి. ఎందుకంటే మన పరిస్థితి పరలోకమందు ఉన్నది. ఆఖరికి మనం చూసుకుంటే కొలసీలకు రాసిన పత్రిక 3:1-3 ఒకసారి చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టక పెట్టుకొనుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అంటే నీ జీవము క్రీస్తునందు దేవునిలో భద్రపరచబడి ఉన్నదంట. కాబట్టి పైన వాటి మీరు ఒకవేళ క్రీస్తుతో లేపబడిన వారైతే, అంటే ఈ లోకానికి చచ్చిన వారైతే మీరు పైన వాటినే వెతకండి అంటున్నాడు. కంపెనీ చుట్టూ తిరిగి ఉద్యోగాలు ఎత్తుకోమని దేవుడు చెప్పలేదు, పైన వాటిని వెతకమంటున్నాడు. ఉద్యోగం అనేది దేవుడు ఇస్తాడు. అందుకనే యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్తలో అంటాడు కదా, మొదట నా నీతిని రాజ్యాన్ని నువ్వు వెతుకో, సమస్తము నేను నీకు ఇస్తాను. ఈరోజు అన్ని పొందుకోకుండా ఉండడానికి కారణం ఏంటి? ఎందుకు కష్టపడి కంపెనీల చుట్టూ తిరుగుతున్నాము, ఉద్యోగాల కొరకు ఎదుగుతున్నాము, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నాము, పిల్లలు పుడతలేదని హాస్పిటల్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? దేవుడు అన్ని ఇస్తా అన్నాడు కదా. అంటే లోపం ఎవరిలో ఉన్నది? మనలో ఉన్నది. మనం దేవుని రాజ్యాన్ని వెతుకుతలే, పైన వాటిని వెతకమంటే అవి వెతుకుతలే. కానీ ఎక్కడ ఏ హాస్పిటల్ ఉన్నదా, ఎక్కడ ఏ డాక్టర్ ఉన్నాడా, ఏ డాక్టర్ ఏ జ్ఞానముతో ఏదన్నా వైద్యము నాకు జరిగిస్తాడా, నాకు సంతానం కలిగిస్తాడా, లేకపోతే నన్ను బాగు చేస్తాడా అని చెప్పి ఈ కిందున్న వాటి మీద మనసు పెడుతున్నాం, కానీ పైన వాటి మీద మనసు మనం పెడతలేదు. ఎందరైతే పైన వాటి మీద మనసు పెట్టి పైన వాటిని వెతికేవారుగా ఉంటారో, ప్రభు రాకడ సమయంలో ఆయన ప్రత్యక్షమయ్యే గడియలో వాళ్ళు పైన వాళ్ళ మనసు ఉన్నది కాబట్టి వాళ్ళ ప్రభుత్వం కూడా లేపబడతారు. ఈ భూ సంబంధం మీద మనసు పెడుతున్న వాళ్ళు ఇక్కడే విడిచిపెట్టబడతారు. అందుకనే ఈరోజు నీ మనసు ఎక్కడ ఉన్నది? పైన వాటి మీద పెట్టు. వాక్యం చెప్తున్నా, ఫిలిప్పన చెప్తారు ఈ మాటలు. పైన వాటి మీద నీ మనసు మీద, ఈ భూ సంబంధమైన వాటి మీద నీ మనసు ఉండడానికి లేదు. అందుకని దేవుడు అన్నాడు కదా, నీ ధనం ఎక్కడో నీ హృదయమో అక్కడే ఉంటుంది. మన ధనము, దేవుడు మనకు అనుగ్రహించిన ధనం ఏంటి అంటే పరలోక రాజ్యం. ఆయన క్రైదనంగా తన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని చిందించి ఆ నిత్య రాజ్యము నీకు నాకు మనందరికి ఇవ్వడానికి ఆయన ఎంతగా శ్రమలు పడ్డాడు.
కాబట్టి ఈ లోకంలో కూడా కొద్ది కాలం శ్రమలు పడుతున్నప్పుడు మనం ఆయనను బట్టి అసహించడము, మన ప్రభు కన్నా ఎక్కువ శ్రమలు అయితే మనకి దేవుడు అనుమతించాడు. పౌలు కన్నా ఎక్కువ శ్రమలు మనకి దేవుడు అనుమతించాడు. మనకున్న శ్రమలలోనే మనము సహనం కోల్పోతున్నామంటే ఎట్టి భక్తిలో మనం ముందుకు వెళ్తున్నాం. చూడండి ఒకసారి, ఇవన్నీ దేవుని దగ్గర నేర్చుకోక నువ్వు పొందుకున్న రక్షణ నీ చేతులారా నువ్వు పోగొట్టేసుకుంటావేమో, జాగ్రత్త. కాబట్టి నేర్చుకున్న నీ మనసు భూ సంబంధమైన వాటి మీద నిలపక పైన ఉన్న వాటి మీద. అక్కడ తండ్రి గుడి పాఠశాల యేసు క్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి కలవరి శిలువలో ఆయన ప్రాణాన్ని అర్పించి నేటికి కూడా దేవుని తండ్రి గుడి పాఠశాల కూర్చొని నేటికి కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎక్కడ ఫిలిప్పు నశించిపోతాడో, ఎక్కడ ఇంకా నా వాక్యంకి విధేయత చూపక పైనున్న వాటిని వెతకక మనసు పైనున్న వాటి మీద నింపక ఈ లోకం మీద ఎక్కడ వాడు మనసు పెట్టి వాడు నిత్య నాశనానికి గురైపోతాడో అని చెప్పి నా నిమిత్తము తండ్రి గుడి పాఠశాల కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే నన్ను విలువ పెట్టి ఆయన పొందుకుంటాడు. కాబట్టి నిజమైన గ్రహింపు కలిగి మనం కూడా మన మనుషులని దేవుని రాజ్యం మీద వెళ్ళి దేవుని రాజ్యాన్ని వెతికేవారుగా, ఆయన నీతిని వెతికేవారు మనం ఉంటే కనుక సమస్తము ఈ భూమి మీద మనకి ఏమి కావాలో సమస్తము దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. మనం ఎక్కడికి పరిగెట్టక్కర్లేదు, ఏదో కావాలి అని దేవుని దగ్గర ఉపవాసాలు ఉంటే ప్రార్థన చేయక్కర్లేదు. నువ్వు కేవలం దేవుడిని ఎతకడము, ఆయన రాజ్యాన్ని ఎతకడం నువ్వు ప్రారంభిస్తే చాలు, సమస్తము నీకు దేవుడు సమకూరుస్తాడు. కాబట్టి లెఫ్ట్ సీజన్లో ఉంటున్నాం, మనము సిల్వను బట్టి అతిశయిస్తాము, ఆయనను బట్టి సంతోషించే వారికి ఉందాము. ప్రభునందు ఏ సమయంలో ఎటువంటి పరిస్థితులకు నువ్వు నడిపింపబడుతున్నప్పటికీ కూడా పరిస్థితుల ప్రభావం నీ మీదకి వచ్చి నిన్ను కృంగదీస్తున్నప్పటికీ కూడా దేవుని బిడ్డగా రక్షణ పొందుకున్నాను. ప్రభుని బట్టి అసహించడం, ప్రభుని బట్టి ఆనందించడం నేర్చుకో. ఎందుకంటే ఈ లోకంలో ఆయన కానీ నీ జీవితంలో లేకపోతే నువ్వు ఆనందంగా నువ్వు జీవించలేవు. ఆయన కానీ నీ జీవితంలో లేకపోతే కనుక నువ్వు నెమ్మదిగా నువ్వు ఉండలేవు. ఆయన కానీ నిన్ను విడిచిపెట్టేస్తే నువ్వు అదో లోకంలోనికి నువ్వు జారిపోతావు అనమాట. అటు రీతిగా కాక ప్రభుని బట్టి మనము అసహించేవారుగా ఉంటుంది. దేవుడు ఎప్పటి కృప మన అందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించిన దాకా కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దినవంతమైన మమ్మల్ని కాచి కాపాడి ప్రభా, ఈ సాయంత్రం కాలం వేళ ప్రభా ఇలాంటి ప్రాంతాలలో 16వ దినానికి నేను మమ్మల్ని మీరు చేర్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అనేక విషయాలనైనా ఆత్మీయ సత్యాలనైనా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అవును ప్రభా, వింటున్న మేమునైనా ఏదో విని వెళ్ళిపోవడం కాదు కానీ ప్రభా, ఆ ప్రకారమునైనా మా మనసులను మేము మార్చుకొని ప్రభా, నిన్ను బట్టినైనా మేము ఈ లోకంలో ఆనందిస్తూ ప్రభా, నిన్ను బట్టి అతిశయిస్తూ ముందు కొనసాగే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రినైనా. మీ శ్రమలలోనైనా మేము పాలు భాగస్తులుగా ప్రభా, నీతో మేము సమాధి చేయబడిన వారం, ఈ లోకంకి మేము సమాధి చేయబడిన వారము అని నేను వాక్యంలో సెలవిస్తున్నాను ప్రభా. నీతో కూడా నేను తిరిగి లేపబడ్డాను ప్రభా. నీ చిత్తం ఏంటో తెలుసుకొని ప్రభా, ఇంకా మిగిలిన కొద్ది కాలం జీవితంలో ప్రభా నీ చిత్తాన్ని నైనా మేము నెరవేర్చేవారుగా ప్రభా, మీ యొక్కకి నైనా మేము చేరి ఉన్నాం ప్రభా. మీరు మమ్మల్ని అయితే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు దాన శక్తితోనైనా మమ్మల్ని నింపండి ప్రభా. దేవుని యొక్క శక్తి ఏంటో మేము తెలుసుకొని కృపను మనం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీరేనైనా మీ సహాయం మాకు అనుగ్రహించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డల్ని మీరు దర్శించారు, బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక ప్రభా, ప్రకారమునైనా వాళ్ళ మనసులోనైనా నీ అందునైనా నిలకడగా వాళ్ళు నిలిపి ప్రభా, నిన్ను వెతికేవారుగా, నీ రాజ్యాన్ని వెతికేవారుగా ప్రభా, వాళ్ళనైనా ముందుకు కొనసాగే కృపను అటు విశ్వాసాన్ని బిడ్డలకి మీరు అనుగ్రహించండి. బిడ్డలకి అనుగ్రహించిన విశ్వాసాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డల యొక్క విశ్వాసాన్ని మీరు అధికపరచండి ప్రభా. వాక్యము చేత పరిశుద్ధాత్మ శక్తి ద్వారానైనా విశ్వాసంలోనైనా సంపూర్ణతలోనికి చేరే కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని అడుగుతున్నారు. సిల్వను బట్టి మాత్రమేనైనా మేము అసహించేవారుగా ప్రభా, మీ శక్తితోనైనా మమ్మల్ని నింపడమని అడుగుతున్నాం తండ్రి. మీ సహాయం లేకుండానైనా మేము ఏమీ చేయలేము ప్రభా. అవును ప్రభా, మీ సహాయం మాకు కావాలనైనా. పైన వాటిని వెతకమంటున్నాం ప్రభా, పైన వాటిని వెతికేవారుగా ప్రభా, మా మనోనేత్రాలను మేము తెలవండి ప్రభా. ఈ లోకంలో ఉంటున్నాం, ఇవి శాశ్వతము కాదని అయినా మేము మూడు తిరిగిన వారమైనప్పటికీ ప్రభా, ఈ లోకంలోనే మేము ప్రాకులాడుతున్నాం ప్రభా. మా మనసులంతానైనా ఈ లోకంలోనే మేము నింపుతున్నాం అయినా. మమ్మల్ని అయితే క్షమించండి. మా శరీరంలో ఉంటున్న ఈ పాపాన్ని మేము జయించే శక్తిని మాకు దయచేయండి ప్రభా. మీరు మా శక్తిని అనుగ్రహించకపోతే కనుక మేము పాపంలో మేము పట్టబడిపోతాం ప్రభా, పాపంలోనే మేము నశించిపోతాం ప్రభా. మమ్మల్ని అయితే క్షమించండి ప్రభా. మా మనసుని మనం మార్చుకొని ప్రభా, నీ మీదనైనా మా మనసు నిలిపే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేయమని అడుగుతున్నాం.
మీ సహాయం మాకు దయచేయండి. నూతన కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించి నూతన మార్గాల్లోనైనా బిడ్డలను మీరు నడిపించండి. నేను రేపు తిరిగినైనా మేము కలుసుకొని ప్రభా మీ పరిశుద్ధ నామంలో స్తుతించే భాగ్యం దయచేయండి. రేపటి దినానికైనా ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు సిద్ధపరచండి ప్రభా. సేవకులనైనా మీరు సిద్ధపరచండి ప్రభా. మీ ఆత్మతో నింపండి. సంఘానికి కావాల్సిన వర్తమానాన్నినైనా మీరు అందజేయమని అడుగుతున్నాం తండ్రి. మీ సెలవుల్లో దాగి ఉన్న శక్తినైనా ప్రతి ఒక్క బిడ్డనైనా సంఘంలో పొందుకొని కృపను దయచేయండి. మీ ఆత్మ కార్యాలనైనా సంఘంలో మీరు జరిగించండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి ప్రభా. వీళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ అవసరతల నిమిత్తం అయితే నీ సన్నిధికి వస్తున్నాను ప్రభా. సర్వం ఎరిగిన దేవుడు మీరే కనుక నేను ప్రతి ఒక్క అవసరతనే నీ మహిమేశ్వరించి మీరు తీర్చే దేవుడు కనుక నీకు స్తోత్రాలు ప్రభా. అటు విశ్వాసము బిడ్డలైనా ప్రదర్శించి ప్రభా. నీ సన్నిధిలోనైనా నువ్వు అనుగ్రహిస్తున్న ప్రతి ఒక్క మేలులను, ప్రతి ఒక్క ఆశీర్వాదాలను, ప్రతి ఒక్క సహాయం నేను పొందుకొని ప్రభా. ఇంకా జీవించిన కొద్ది కాలం నీ కొరకు సాక్షులుగానైనా నీ రాజ్యం కొరకునైనా ముందుకు కొనసాగే బిడ్డలను ప్రభా. బిడ్డలు మీరు దీవించి ఆశ్రయించి బలపరిచి నడిపిస్తున్నామని రాత్రికాలం దీవెనలు బిడ్డలకి మీరు దయచేయమని అడుగుతున్నాం కదా. క్షేమమైన రాత్రిగా ఈ రాత్రి దయచేయండి. రాత్రి వాళ్ళ కలుగుచున్న ప్రతి ఒక్క అపాయం నుంచి నేను బిడ్డలు మీరు తప్పించండి. క్షేమకరమైన రాత్రిగా దయచేయండి. ఉదయకాలం వెళ్ళేసి ప్రభా సిద్ధపాటు కలిగి ప్రభావ వచ్చి పరిశుద్ధ నామంలో నేను సంఘపరంగా కూడుకొని నైనా ఈ నామంలో నేను ఆనందించే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు నేను దయచేస్తున్నాను. వినే వాక్యాన్ని మీరు కానీ ఫలింపజేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చిన పరమ తండ్రి ఆమేన్. యేసు రక్తమే చేయండి, శివ రక్తమే చేయండి, ప్రభు యేసు రక్తం సంపూర్ణంగా చేయండి. ఉపాధి రక్తపట్టి నాశనం యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు బిడ్డలందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. సండే సర్వీస్ మార్నింగ్ 10 o'clock ఉంటుంది. 12:45 లోపల ముగింపబడుతుంది. అటు రీతిగానే ఈవినింగ్ సర్వీస్ 7 o'clock స్టార్ట్ అవుతుంది. 8:45 క్లోజ్ అవుతుంది. గాడ్ బ్లెస్ యు.